ఇక భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తమయ్యాయి. ఎక్కడికక్కడ వరద నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. వరద ముప్పు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అమూల్య, ఇప్పటికే జీహెచ్ఎంసీలో దాదాపు అరగంటకు పైగా భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వరద నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి చేరడంతో వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు 6 గంటల వరకు కూడా ఈ వర్షం కురవనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 45 నిమిషాల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇటు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. రోడ్లపైన కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు వెళ్లలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉన్నాయో కాస్త చూసుకొని వెళ్లాలంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఇటు గచ్చిబౌలితో పాటు కొండాపూర్తో పాటు అంతేకాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చార్మినార్, మెహదీపట్నం, ఖైరతాబాద్ తో పాటు లక్డీకపుల్లో కూడా భారీగా వర్షం కురిసింది. మోకాళ్ళలోతు నీళ్లలో వాహనదారులు కూడా కనీసం అందులో నుంచి వెళ్లలేనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రతిరోజు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. సాయంత్రం వేళల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఇళ్లలోకి వెళ్లేటువంటి వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. నిన్నటి నుంచి కొంత సెలవులు రావడంతో స్కూల్ విద్యార్థులకు కొంత ఉపశమనం లభించింది. ఇటు కాలేజీలు కూడా కొనసాగుతున్నాయి, ఇటు ఆఫీసులు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రం ఆఫీసులు ముగించుకొని వెళ్లేటువంటి వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మ్యాన్ హోల్ కావచ్చు, పొంగుతున్నటువంటి నాలాల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటు జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికీ ఎమర్జెన్సీ టీములు కూడా వాటర్ స్టాగ్నేషన్ అయినటువంటి పాయింట్స్ ను గుర్తించి వాటిని క్లియర్ చేసినటువంటి పనిలో జీహెచ్ఎంసీ పడింది. కానీ హైడ్రా మాత్రం ఎక్కడ కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించట్లేదు. ముందుగా నానా హడావిడి చేసి ఏప్రిల్, మే నెలలో జరగాల్సినటువంటి పనులన్నీ కూడా ఇప్పటి వరకు కనీసం చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడైనా చందంగా మారిపోయింది. పూర్తి స్థాయిలో ఇటు మ్యాన్ హోల్ల పూడికతీత పనులు కావచ్చు, ఓపెన్ చేసినటువంటి మూతలు ఏవైతుంటే వాటిని కనీసం మూయలేదు. అంతేకాకుండా నాళాల వంటి ఉన్నటువంటి గోడలు కూడా ఎక్కడికక్కడ కూలిపోవడంతో కాలనీలోకి నీళ్లు కూడా చేరుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గంట నుంచి దాదాపు 45 నిమిషాల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఇటు రోడ్లన్నీ కూడా వరదలను తలపిస్తున్నటువంటి, నదులను తలపిస్తున్నటువంటి పరిస్థితులు మనకైతే హైదరాబాద్ వ్యాప్తంగా కనిపిస్తోంది. మరో గంట పాటు కురిసేటువంటి ఈ వర్షం నేపథ్యంలో వాహనదారులు కూడా కొంత తగ్గుముఖం పట్టిన తర్వాత మాత్రమే రావాలి. పూర్తిగా ఒక్కసారి రోడ్ల మీదకి రాకుండా ఆల్టర్నేట్ రూట్లు చూసుకొని వెళ్లాలంటూ కూడా జీహెచ్ఎంసీ అధికారులు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇటు పురాణపూర్తో పాటు ఏదైతే చార్మినార్, పాత బస్తీలో పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి. నడుంలోతు నీళ్లలో ఇటు వాహనాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాయంత్రం ఇళ్లకు వెళ్లేటువంటి సమయం కావడంతో వాహనాలు కూడా కనీసం ముందుకు కదలనేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పాత బస్సులో కూడా భారీగా వరద నీరు చేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మొత్తంగా గూగుల్ మ్యాప్స్ లో కూడా పూర్తిగా రోడ్డు కూడా మొత్తం రెడ్ మార్క్ లో చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆల్టర్నేట్ రూట్ చూసుకొని వెళ్లాలంటూ ట్రాఫిక్ పోలీసులు అయితే ముందస్తు హెచ్చరికలు అయితే ఆ సోషల్ మీడియాలో జారీ చేస్తా ఉన్నారు. అమూల్య, కిరణ్, ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రతిసారి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్షాలు పడిన ప్రతిసారి జీహెచ్ఎంసీ అప్రమత్తం అవుతుంది. జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ టీంలు అప్రమత్తం అవుతున్నాయి, సహాయక చర్యలు చేపడుతున్నాయని వినడమే తప్ప మళ్ళీ వర్షం పడగానే సేమ్ ఇదే సీన్ రిపీట్ అవుతుంది కదా. ఎందుకని టెంపరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ కి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లోనే విషయం ఉంది. ఎందుకంటే పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే ఏప్రిల్, మే నెలలోనే పనులన్నీ కూడా ఈ మాన్సూన్ కు సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి కావాలి. ఎక్కడి వేసిన గొంగడి అక్కడనే చందంగా మ్యాన్ హోళ్లను రిపేర్ చేయడానికి సగం రోజులు పట్టేటువంటి పనిని పూర్తిగా నెలలు గడుస్తున్నా పూర్తి చేయకపోవడం, అటు మ్యాన్ హోళ్లు కావచ్చు, నాలాలు కావచ్చు, నాలాల పరిస్థితి అయితే మరింత దయనీయంగా మారింది. రోడ్ల మీద గుంతలు కూడా పడడంతో కనీసం గుంతలు పూడ్చేటువంటి పని చేసింది. వర్షం పడిన కారణంగా ఆ గుంతలు కూడా మళ్ళీ పూడుకుపోయినటువంటి గుంతలను కూడా మళ్ళీ తోడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అందులో నుంచి వాహనాలు వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ మ్యాన్ హోల్ తెచ్చి ఉందో తెలియదు, ఎక్కడ రోడ్డు పైన గుంతలు ఉన్నాయో తెలియదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ట్యాక్సులు తీసుకుంటుంది తప్ప తమ గోడు పట్టించుకోవట్లేదు. ఇంటికి వెళ్లాలంటే కనీసం 2-3 గంటల సమయం పడుతుంది. వర్షం పడ్డప్పుడైతే మరింత సమయం అదనంగా వెచ్చించాల్సి వస్తుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనుక జూబ్లీహిల్స్ నుండి ఇటు ఉప్పల్ కావచ్చు, లేదంటే అటు నాగోల్ కావచ్చు, ఎల్బీ నగర్ కు వెళ్లేటువంటి, మియాపూర్ వెళ్లేటువంటి వాళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రంతా కూడా జాగారం చేస్తూ రోడ్లపైనే వెళ్లాల్సినటువంటి పరిస్థితుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వేడి ముందస్తు చర్యల్లో భాగంగా మ్యాన్ హోల్ పనులు కావచ్చు, అంతేకాకుండా నాలాల పనులన్నీ కూడా పూర్తి చేస్తే తప్ప ముందుగా ఈ వర్ష సూచన వచ్చినప్పటికీ వర్షాలు భారీగా వరదలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి పరిస్థితి మనకు కనిపించట్లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.